ఓకే. సో, అంటే మీకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇప్పుడు మీతో మాట్లాడి తెలిసింది లైక్ లాంగ్వేజ్. లైక్ మీరు బానే పుల్ ఆఫ్ చేస్తున్నారు. అంటే లైక్ కన్నడిగా అంటే మేబీ చాలా మందికి ఒక ఇది ఉంటుంది కదా! కన్నడ వాళ్ళకి తెలుగు ఈజీగా వస్తది. పుల్ చేయగలరు అంటారు కదా! సో, ఎట్లా పికప్ ఎలా చేస్తారు ఈ తెలుగు ఏ టైంలో అని? నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే నేను నేర్చుకున్నా. ఇన్‌ఫాక్ట్ చాలామంది ఏమన్నారంటే, "సినిమా చూడు నీకు వచ్చేస్తది" అన్నట్టు అన్నారు. కానీ సినిమా చూసినప్పుడు మనం వింటాము. బట్ మాట్లాడడానికి ఎవరైనా దొరకాలి కదా! ఆ స్లాంగు నేను స్టార్టింగ్‌లో మాట్లాడేటప్పుడు చాలా క్లియర్‌గా మీరు మాట్లాడతారు. మీరు మాట్లాడితే తెలిసిపోతది మీరు తెలుగువారు కాదని అన్నట్టు చెప్పారు. సో, అలానే మాట్లాడుతూ ఇప్పుడు కొలోకియల్ అయినప్పుడు ఒక్కొక్క వర్డ్స్ అలాగే అంటే తేలిపోతది. ఓకే. ఏదో ఒకటి చెప్పేసాడు అని. అది క్లియర్‌గా మాట్లాడినప్పుడు ఏదో ఒకడు ఆడు ఇక్కడ వస్తున్నాడు అని మాట్లాడతారు. ఆడిక్కడ వస్తున్నాడు అన్నట్టు చెప్పడం ఆ కొలోకియల్ రావాలి. సో, దానికోసం నేను యూజువల్‌గా నా ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరెవరు నా ఫ్రెండ్స్ ఉన్నారో, ఇది మన సినిమా చేసేటప్పుడు ఎవరెవరు నాకు పరిచయం అయ్యారో, సో, వాళ్ళతో తెలుగు మాట్లాడడానికి స్టార్ట్ అంటే చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆన్ సెట్స్‌లో తెలుగు డైలాగ్ ఎగ్జాక్ట్‌గా మీరు చెప్పడానికి కోసం నాకది చాలా హెల్ప్ అవుతది అనే ఒక రీజన్ కోసం. అండ్ ఆ డైలాగ్స్ చదివేటప్పుడు ఏదైనా కొత్త వర్డ్ అక్కడ చూసినా అంటే దాన్ని నేను పట్టుకుంటా. ఓకే. ఈ వర్డ్ ఇది మీనింగు. సో, నెక్స్ట్ టైమ్ దీన్ని వాడాలి. లేదంటే ఇప్పుడు కూడా అలాగే ఏదైనా వర్డ్ రాలేదంటే ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసేస్తా. అంటే ఆ కాన్వర్సేషన్ కంటిన్యూగా ఉండాలని చెప్పి. బట్ డైలాగ్స్‌కి వచ్చినప్పుడు అలా ఉండదు. మనము తెలుగు అంటే తెలుగులోనే మాట్లాడాలి. క్యారెక్టర్ కొంచెం స్టైలిష్‌గా ఉన్నాడంటే ఇంగ్లీష్ మాట్లాడతాడు. లోకల్‌గా ఉన్నాడు, చాలా రాగా ఉన్నాడు అన్నప్పుడు తెలుగులోనే మాట్లాడాలి. సో, అది నేర్చుకొని, మెమరైజ్ చేసుకొని లైన్స్‌ని అలా చేస్తున్నప్పుడు నాకు కొంచెం అది ఈజీ అయింది తెలుగు మాట్లాడడానికి.